హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మా చిన్నోడు బర్త్డే సెలబ్రేషన్స్ కోసమని ఊరు వెళ్తున్నాము. మా ఊర్లో మా బంధువుల మధ్య జరుపుకుందామని చెప్పి హైదరాబాద్ టు విజయవాడ వెళ్తున్నాం. మా చిన్నోడు కార్ ఎక్కితే ఎలా ఎంజాయ్ చేస్తాడో మీకు తెలుసు కదా. వాడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో మీరే వినండి. ఎక్కడికి వెళ్తున్నాం? ఆర్చ్కి వెళ్తున్నామా? ఆర్చ్కి వెళ్తున్నామా మనం? ఎక్కడికి వెళ్తున్నామా? ట్రూకి వెళ్తున్నామా? వెళ్తున్నామా? ఎక్కడికి ఇంకా నైట్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయి పడుకున్నాము. ఇక మార్నింగ్ 4కే లేచేసాము డెకరేషన్ స్టార్ట్ చేద్దామని. మళ్ళీ వాళ్ళు ఒక ముందే ఫినిష్ చేసేద్దాం, లేదంటే అన్నీ పీకేస్తాడు అని. మా పెద్దోడు చూడండి బెలూన్స్ తోటి ఎట్లా ఆడుకుంటున్నాడు. వాడు కూడా 4కే లేచేసాడు. మేనకోడలు మేనల్లుడు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు బాగా. బర్త్డే బాయ్ లేచేసాడు. పాపం వాడు నిద్రలోనే లేచేసాడు. నైట్ లేట్ అయింది కదా, నిద్రలోనే లేచేసాడు పాపం. అందరూ నవ్విస్తా హ్యాపీ బర్త్డే చెప్తుంటే ఇంకా వాడి స్మైల్ చూడండి, వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, భలే పెడతాడు. ఇప్పుడు వాడిని డెకరేషన్ దగ్గరికి తీసుకెళ్తే వాడి రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పి తీసుకెళ్ళాము. మీరే చూడండి వాడు. డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. చుట్టాలందరూ వచ్చేసారు. వంటలు కూడా స్టార్ట్ చేసేసారు. స్నానం చేయించడం కోసమని ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసి ఇలా డెకరేట్ చేసాము. వీడు మా చెల్లెల కొడుకు. వాడికి సౌండ్ పెడితే చాలు ఊపొచ్చేస్తుంది. ఇంకా మామూలుగా స్టెప్పులు అయ్యాడు. చిన్నోడు కూడా డ్యాన్స్ వేస్తాడని నుంచోబెడితే వాడు ఇంకా నిద్ర మొత్తులోనే ఉన్నాడు. వాడు వేయట్లేదు. గిన్నెలో వాటర్ పోసి దాంట్లో కూర్చోబెట్టాము. అంతమంది జనాలను చూసి ఏడుస్తాడు అనుకున్నాం, కానీ బాగా ఎంజాయ్ చేశాడు. సాంగ్స్ పెడితే దాంట్లో కూడా ఊగుతూ కూర్చున్నాడు.